హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సిమ్ శివాంష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కౌంటింగ్ ఫిగర్స్లో పార్ట్ 2 అనమాట. హౌ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో పార్ట్ 1లో నేను నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. సో ఇప్పుడు అదే విధంగా పార్ట్ 2 తీసుకొచ్చాను అనమాట. సో ఈ పార్ట్ 2లో ఈ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈజీ ట్రిక్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అదేంటో చూసే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. ఆలస్యం చేయకుండా వెంటనే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ కొన్ని మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క మోడల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ముందుగా ఫస్ట్ మోడల్కి అయితే వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ మోడల్లో సో ఇక్కడ ఏం ఇచ్చాడంటే ఒక క్వశ్చన్లో ఒకటే బేస్కి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది ఫామ్ అయింది అన్నట్టు. బేస్ మీద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెంబరింగ్ వేసుకోవాలి. 1, 2 and 3 ఇట్లా నెంబరింగ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయనేది మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో 1 + 2 + 3 ఈక్వల్ హౌ మచ్ ఇయర్ 3 + 2 5, 5 + 1 6. టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఇందులో 6 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది ఉన్నాయి. ఓకే గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఒకటే బేస్ ఉంది. ఈ బేస్కి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది ఫామ్ అయింది. ఈ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నెంబరింగ్ వేసుకోవాలి. 1, 2, 3, 4. ఈ నెంబరింగ్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వీటి అన్నిటిని యాడ్ చేయాలన్నమాట. ఈ అన్నిటిని యాడ్ చేయాలి. సో ఎలా? 1 + 2 + 3 + 4 ఈక్వల్ 4 + 3 7, 7 + 2 9, 9 + 10. టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఇందులో 10 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో సీ ద థర్డ్ ప్రాబ్లమ్ హియర్. ఇక్కడ ఈ క్వశ్చన్లో చూసినట్టయితే ఇక్కడ 2 బేసెస్ ఉన్నాయి. ఈ బేసెస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అయి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో అప్పుడు కనుక్కునే ముందు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబరింగ్ వేసుకోవాలన్నమాట. సో 1, 2, 3, 4 1, 2, 3, 4. సో ఇలా నెంబరింగ్ వేసుకున్న తర్వాత 1, 2, 3, 4. సో ఈ అన్నిటిని మనం యాడ్ చేయాలన్నట్టు. 1 + 2 + 3 + 4 ఎంత మనకు ఆన్సర్? ఇక్కడ 7 + 3 10 వచ్చినాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇక్కడ 10 వచ్చాయి. సో ఇక్కడ ఈ బేసిక్ కూడా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 4 ఉన్నాయి కదా. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 4 ఉన్నప్పుడు మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 10 వచ్చింది. సో దాన్ని మనం ఏం చేయాలి? ఇక్కడ +10 చేయాలి. +10 చేసినప్పుడు ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 20. సో +10 చేసినప్పుడు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చాయి? ఇక్కడ సో 20 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్. డూ యూ అండర్స్టాండ్ క్లియర్లీ? రైట్. ఇక్కడ ఒకటి చూసేద్దాం. ఇక్కడ 4th క్వశ్చన్కి వచ్చినట్లయితే ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసెస్గా ఫామ్ అయింది. 1, 2 and 3. ఇక్కడ 3 బేసెస్ ఉన్నాయి. సో ఈ 3 బేసెస్ ఉన్న తర్వాత మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? నెంబరింగ్ అనేది వేసుకోవాలి. సో 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4 1 and 2. ఓకే నౌ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ నెంబరింగ్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇక్కడ మనం యాడ్ చేయాలి. సో 1 + 2 + 3 + 4 + 5 + 6. ఓకే హౌ మచ్ ఇయర్? 6 + 5 11, 11 + 4 15, 15 + 3 18, 18 + 2 20, 20 + 1 21. సో హౌ మెనీ టోటల్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ హియర్? 21 ట్రయాంగిల్స్ ఆర్ దేర్ హియర్. నెక్స్ట్ ఈ బేస్ లైన్ చూద్దాం. ఈ బేస్ లైన్కి వచ్చేసి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 + 2 + 3 + 4. సో 4 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఒక బేస్ మీద 4 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చాయి? ఇక్కడ 10 వచ్చాయి. సో రైట్ 10 హియర్. ఓకే సో నెక్స్ట్ 1 + 2. 1 + 2 టోటల్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ హియర్? సో టోటల్ 3. సో ఇవన్నిటిని మనం యాడ్ చేయాలి. 4 and 3 టోటల్ 34 ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్. డూ యూ అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఐ థింక్ యూ ఆర్ అండర్స్టాండ్ అబౌట్ ద మోడల్ 1 రైట్. ఈ మోడల్ 1లో ఒకటే బేస్ మీద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినప్పుడు మనం ఈ నెంబరింగ్ చేసుకొని దాన్ని యాడ్ చేస్తే మనకు టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయనేది తెలుస్తుంది అనమాట. డూ యూ అండర్స్టాండ్ క్లియర్లీ? ఓకే నెక్స్ట్ మోడల్ 2. సీ ద మోడల్ 2 హియర్. ఈ మోడల్ 2లో మిర్రర్ ఇమేజ్ ఒకటే బేస్కి 2 ఆపోజిట్ సైడ్స్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది డివైడ్ అయ్యి ఉన్నదన్నమాట. ఓకే సో ఆపోజిట్ సైడ్స్ సేమ్ ఇమేజెస్ అనేది ఉంటుంది ఒకటే బేస్కి రైట్. సో అప్పుడు మనం ఏం చేయాలి? నెంబరింగ్ వేసుకోవాలి. 1, 2, 3. ఓకే 1, 2, 3 ఇక్కడ ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మిర్రర్ ఇమేజ్ అంటే సేమ్ ఉంటుంది కాబట్టి ఒక దానికి నెంబరింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. ఓకే సో 1 + 2 + 3 హౌ మచ్ ఇయర్? 5, 6 ఇక్కడ వచ్చింది 6 వచ్చింది. సో దాని మిర్రర్ ఇమేజ్ కూడా ఎన్ని వస్తాయి? ట్రయాంగిల్స్ 6 వస్తాయి కదా. సో +6. సో టోటల్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ హియర్? 12 ట్రయాంగిల్స్ ఆర్ దేర్. డూ యూ అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఇక్కడ కూడా ఈ మిర్రర్ ఇమేజ్ అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిపోయిందో చూద్దాం మనం. 1, 2, 3, 4
రైట్. సో ఇక్కడ కూడా 1 2 3 4 ఒకదానికి నెంబరింగ్ వేసుకుంటే సరిపోతుంది. సో 1 + 2 + 3 + 4. సో ఒక బేస్ మీద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 4గా డివైడ్ అయితే మనకు ఎంత వస్తుంది ఆన్సర్? 10 అని తెలుసు కదా మనకు. సో ఇక్కడ ఆల్రెడీ మనకు 10 వచ్చింది. సో ఇక్కడ కూడా 10 అనమాట. సో ఇక్కడ 10 వచ్చింది కాబట్టి దీని మిర్రర్ ఇమేజ్ కూడా 10 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 20. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ హియర్? 20 ట్రయాంగిల్స్ ఆర్ దేర్ హియర్. డూ యూ అండర్స్టాండ్ క్లియర్లీ? ఓకే. సో ఇది మోడల్ 2 అనమాట. నెక్స్ట్ మోడల్ 3. సో ఈ మోడల్ 3లో ఏంటంటే ఈ స్క్వేర్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది డివైడ్ అయి ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఒక స్క్వేర్ ఇస్తాడు, ఒక స్క్వేర్ ఇచ్చి లోపల పార్ట్స్గా డివైడ్ అయిపోయి ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయని కనుక్కోమంటున్నాడు. సో అట్లా కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం నెంబరింగ్ వేయాలి. 1 2 3 4 ఒక స్క్వేర్లో 4 ట్రయాంగిల్స్గా డివైడ్ అయినాయి. ఈ డివైడ్ అయిన వాటిని మనం ఏం చేయాలంటే ట్వైస్ చేయాలి. ట్వైస్ అంటే ఏంటిది? మల్టిప్లైడ్ విత్ 2. సో హైయెస్ట్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 4 వచ్చింది. ఈ 4ని మనం మల్టిప్లైడ్ విత్ 2 చేసినామంటే ఈక్వల్ టు 8. టోటల్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ హియర్? 8 ట్రయాంగిల్స్ ఆర్ దేర్. అంటే ఒక స్క్వేర్లో మనకు 8 ట్రయాంగిల్స్ వచ్చాయి అనమాట. ఒక స్క్వేర్లో మనకు 8 ట్రయాంగిల్స్ వచ్చాయి. డూ యూ అండర్స్టాండ్ క్లియర్లీ? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే ఇక్కడ చూడండి, 2 స్క్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 స్క్వేర్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని డివైడ్ అయ్యి ఉన్నాయి. ఒక స్క్వేర్కి ఎన్ని వస్తాయి? మనకు 8 వస్తాయని తెలుసు కదా. రైట్. సో ఇక్కడ 2 స్క్వేర్స్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి 8 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. దీనికి వచ్చేసి 8 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. టోటల్ ఎంత? 16. టోటల్ ఎంత? 16. బట్ 16 అనేది ఆన్సర్ కాదు ఇక్కడ. ఎందుకు ఆన్సర్ కాదు అంటే ఇక్కడ కామన్ లైన్ అనేది 2 స్క్వేర్స్ అనేది డివైడ్ చేసింది. 2 స్క్వేర్స్ని డివైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అనేది ఫామ్ అవుతాయి. 1 and 2. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అని ఫామ్ అయింది. సో ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్, ఒక స్క్వేర్ బాక్స్లో ఎన్ని వచ్చినాయి ట్రయాంగిల్స్? 8. ఇక్కడ స్క్వేర్ బాక్స్లో ఎన్ని వచ్చినాయి ట్రయాంగిల్స్? టోటల్ ఎంత? 16 వచ్చింది. ఈ 16కి లైన్ అనేది 2 స్క్వేర్స్ని డివైడ్ చేసినప్పుడు మనకు 2 ట్రయాంగిల్స్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి కాబట్టి +2 అని చేసుకోండి. ఈక్వల్ ఎంత మనకు? టోటల్ 18 ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్. డూ యూ అండర్స్టాండ్ క్లియర్లీ? రైట్. దిస్ ఈజ్ ద మోడల్ 3. సో మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 కంప్లీటెడ్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మోడల్ 4 చూసేద్దాం. ఓకే, మోడల్ 4. సో ఈ మోడల్ 4 ఏంటంటే ఒక ట్రయాంగిల్లో ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అవడం. ఓకే, ఇప్పుడు ఈ అవుటర్ ట్రయాంగిల్కి ఇన్నర్ ట్రయాంగిల్ ఒకటి ఉంది. ఓకే, ఇది వచ్చేసి అవుటర్ ట్రయాంగిల్. ఈ అవుటర్ ట్రయాంగిల్ లోపల ఇన్సైడ్లో ఒక ట్రయాంగిల్ అనేది ఉంది. ఒక ట్రయాంగిల్కి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందంటే దాని ఈక్వల్ టు 4 అనమాట. దాని అది 1 2 3 4. సో ఈ యొక్క ట్రయాంగిల్ అనేది ఇన్సైడ్ ఒక ట్రయాంగిల్ చేయడం వల్ల 4 ట్రయాంగిల్స్గా డివైడ్ అయ్యింది అనమాట. 4 ట్రయాంగిల్స్ డివైడ్ అయిందంటే ఏంటిది? లోపల ఒక ట్రయాంగిల్ ఉన్నదంటే ఏంటిది? 4. 1 ట్రయాంగిల్ ఉంటే 4, 2 ట్రయాంగిల్స్ ఉంటే 8 అన్నమాట. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్, ఇన్సైడ్లో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి 4 అని పెట్టుకున్నాం. రైట్. సో 4 అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ అవుటర్ పార్ట్కి ఒక ట్రయాంగిల్ ఉంది కదా, అవుటర్ పార్ట్ కూడా ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఈక్వల్ టు 1. సో దట్స్ వై 4 + 1 = 5. ఇన్సైడ్లో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే 4 అండ్ అవుటర్ సైడ్ ఒక ట్రయాంగిల్ ఉంది కాబట్టి 1. 4 + 1 = 5. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి ఇన్సైడ్లో? 1 2. అంటే 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినా అంటే దాని అర్థం ఏంటిది? 4 + 4. ఒక ట్రయాంగిల్ = 4 అనమాట. సో ఇక్కడ కౌంట్ చేసినాం కదా, 1 2 3 4. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? అట్లనే సో ఇన్సైడ్ ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి? 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి కాబట్టి 2 4s వస్తాయి అనమాట. సో 2 4s వచ్చిన తర్వాత అవుటర్ పార్ట్లో ఒక ట్రయాంగిల్ ఉంది కదా మనకి, ఇక్కడ అవుటర్ పార్ట్లో ట్రయాంగిల్ ఉంది కాబట్టి 1. So total how much here? 8 + 1 9. Total how many triangles are there in this figure? Total 9 triangles are there in this figure. Do you understand clearly? Right. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూసేద్దాం. మోడల్ 5. ఈ మోడల్ 5లో ఏంటంటే సో ఈ ట్రయాంగిల్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినప్పటికీ సో ఈచ్ సైడ్ చూసుకున్నప్పుడు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది ఉండాలి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది ఎట్లా కౌంట్ చేస్తాం మనం? 1 2 3. ఇక్కడ చూడండి, ఈ బేస్కి 3 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. సో ఈ బేస్కి చూద్దాం, 1 2 3. ఈ బేస్కి చూస్తే 1 2 3. సో ఎవ్రీ సైడ్ ఈక్వల్ సైడ్ ఉంది. ఓకే, ఎప్పుడైనా సరే ఈక్వల్ సైడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మాక్సిమం ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి? ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి కాబట్టి సో 1 2 and 3 అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1 అనేది యాస్టీస్గా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ 1 + 2, ఈ 1ని ఈ 2ని యాడ్ చేయండి. 1 + 2 ఎంత వచ్చింది మనకు? 3 వచ్చింది. రైట్. అండ్ 3 + 3 ఎంత వచ్చింది మనకు? 6 వచ్చింది. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? నౌ వీ హ్యావ్ టు డూ ద టోటల్. 6 + 3 9, 9 + 1 10.
సో 10 అనేది ఆన్సర్ కాదు. ఇక్కడ ఏం చేయాలంటే మనం చిన్న ట్రిక్ ఉంటుంది ఇక్కడ. సో 10 ప్లస్ ఇక్కడ 10కి ఈ కింది నుంచి పైకి వెళ్ళుకుంటూ ఆల్టర్నేట్గా వచ్చిన వాల్యూస్ని మనం యాడ్ చేయాలి. ఇప్పుడు 6 ఉంది, 6 ఆల్టర్నేట్గా తీసుకోవాలి కాబట్టి 6 తీసేస్తున్నా. సో ఒక నెంబర్ తీసేసిన కాబట్టి నెక్స్ట్ వచ్చే నెంబర్ని తీసేసుకుంటా. సో ఇంకొక నెంబర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఒక నెంబర్ని తీసేసుకొని నెక్స్ట్ నెంబర్ని యాడ్ చేసుకుంటా, నెక్స్ట్ ఒక నెంబర్ తీసేసుకుంటా, నెక్స్ట్ నెంబర్ యాడ్ చేసుకుంటాను, ఇంకో నెంబర్ తీసేసుకుంటా, నెక్స్ట్ నెంబర్ యాడ్ చేస్తా. ఈ విధంగా ఆల్టర్నేట్గా మనం ఒక నెంబర్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ వచ్చిన ఆన్సర్కి ఈ విధంగా ఆల్టర్నేట్ నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏముంది 3 అది తీసుకున్నమాట. సో టోటల్ ఎంత ఆన్సర్ వచ్చేసి 13. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 13 ట్రయాంగిల్స్ ఉన్నాయి. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయా లేవో చెక్ చేద్దాం మనం. 1 2 3 4 5. సో ఇక్కడ బేస్ చూస్తే 5 ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి చూద్దాం. 1 2 3 4 5. 1 2 3 4 5. సో ఇక్కడ ఎవ్రీ సైడ్ ఈజ్ ఈక్వల్. ఎటు చూసినా 5 ట్రయాంగిల్స్ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్ టు మ్యాక్సిమం ఎన్ని వచ్చాయి? ఇక్కడ మనకు 5 వచ్చాయి కాబట్టి 1 2 3 4 5 ఈ 5 రాసేసుకుందాం. సో ఫస్ట్ యాస్టీస్గా 1 తీసేసుకుందాం. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10 అండ్ 10 + 5 15. టోటల్ ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ? టోటల్ ఎంత వచ్చినాయి మన? 15 + 10 25, 25 + 6 31, 31 + 3 34, 34 + 1 35. టోటల్ 35 వచ్చాయి ఇక్కడ మనకు. సో ఇప్పుడు మనకి 35కి ఏం యాడ్ చేయాలి? ఆల్టర్నేట్ నెంబర్స్ని యాడ్ చేయాలి. ఆల్టర్నేట్ నెంబర్స్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 15 తీసేసిన, 10 యాడ్ చేస్తా, 6 తీసేస్తా, 3 యాడ్ చేస్తా, 1 తీసేస్తా. ఓకే, మనం ఇప్పుడు టిక్ మార్క్స్ పెట్టుకున్న వాటిని మాత్రం యాడ్ చేయాలి. 10 + 3, 10 + 3 ఎంత? 13. సో 13 యాడ్ చేయండి. సో 35 + 13 ఎంత మనకి ఇక్కడ? 48. సో టోటల్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్? 48 ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఇదండి ఈరోజు టాపిక్. ఈ టాపిక్లో నేను కొన్ని మోడల్స్ చెప్పాను, 5 మోడల్స్ చెప్పాను అనమాట. ఈ 5 మోడల్స్ హౌ టు ఫైండ్ అవుట్ ద ట్రయాంగిల్స్ అని చెప్పాను. ఈ 5 మోడల్స్ చెప్పాను. ఈ 5 మోడల్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శివాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.